తను మరియు తన యొక్క భర్తతో మళ్ళీ యెమెన్‌కి అయితే వెళ్ళిపోయారు. తను ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తూ ఉండేది. తన యొక్క భర్త మరొక కంపెనీలో వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళు. అలా ఉన్నటువంటి క్రమంలో తమకి ఒక ఆడబిడ్డ కూడా కలిగింది. అలా ఆడబిడ్డ కలిగిన తర్వాత తన యొక్క భర్త చేసినటువంటి అతి పెద్ద తప్పు ఏమిటంటే ఆమెని అక్కడే ఉంచేసి, నేను పాపని తీసుకొని ఇండియాకైతే వెళుతూ ఉన్నాను. నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నావో ఆ హాస్పిటల్ యొక్క యజమానితో మాట్లాడి నీకు రావాల్సినటువంటి డబ్బులు, అదే విధంగా పాస్పోర్ట్ తీసుకొని రామని చెప్పేసి తను ఇండియాకైతే వెళ్ళిపోయాడు. ఇదే అతను చేసినటువంటి అతి పెద్ద తప్పు. తన భర్త ఇండియాకు వెళ్ళిన తర్వాత హాస్పిటల్ యొక్క యజమానిని కలిసి తనకు రావాల్సినటువంటి డబ్బులు మరియు పాస్పోర్ట్ కూడా అడిగింది ఆమె. అయినప్పటికీ అతనైతే ఇవ్వడానికి నిరాకరించాడు. ఇదేంటి, డబ్బుల వరకు ఓకే, మరి పాస్పోర్ట్ మరి అతని దగ్గర ఎందుకు ఉన్నది అంటే ఇక్కడ మరొక ట్విస్ట్ అయితే ఉంది. ఎప్పుడైతే తన భర్త ఇండియాకు వెళ్ళిపోయాడో ఆ కామ యొక్క